హాయ్ గైస్, వెల్కమ్ టు ఫోర్ ఫ్రెండ్స్ స్టోరీ. ఇంకా ఒక్క అమ్మాయి వాళ్ళ ఇద్దరు జాబ్లు అయితే బాగా రిస్క్లో పడిపోయినాయి. తనకి ఎంత చెప్పి చూసామో నచ్చి చెప్పి చూసినా కూడా తనైతే ఏమాత్రం కూడా మారలేదు. ఇంకా లవర్తోనే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు, అన్నయ్య వస్తున్నాడు, తమ్ముడు వస్తున్నాడు అని చెప్పి ఇదేగా పని అనమాట. ఇంక ఇలా వెళ్ళడము, కాఫీలు తాగడము, ఐస్ క్రీములు తినడము ఇలా చేసి వచ్చేది. మేము గట్టిగా గొడవడితే మీరు కూడా నాతో వస్తారా రాని అని చెప్పి ఓ సెంటిమెంటల్గా ఒక స్టోరీ అయితే క్రియేట్ చేసేసేది అనమాట మాతోని. క్రియేట్ చేసేసి ఇంక మమ్మల్ని కూడా రాకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేది. ఇది ఇచ్చే ముష్టి కాఫీ కోసం, ముష్టి ఐస్ క్రీమ్ కోసం దీని చుట్టూ తిరుగుతున్నామని చెప్పి మళ్ళీ దానికి అదే ఫీల్ అయిపోయేది. నా కోసం ఏమైనా మీరు ఫ్రీగా వస్తున్నారు అనేటప్పుడు అది ఒక్కటే అర్థమైంది. కానీ అయ్యో నన్ను సపోర్ట్ చేయడానికి వీళ్ళిద్దరూ వస్తున్నారని ఎప్పుడు తను అర్థం చేసుకోలేదు. బాబు మేము రాకపోతే కనుక ఎంత ఫీల్ అయిపోయి ఎంత డ్రామా ప్లే చేసేసేదో. ఇలాంటి సమయంలోనే ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్ని ఆటోలో అయితే ఆటో డబ్బులు ఇమ్మని చెప్పేసి తను బ్యాగ్ ఇచ్చిందంట. ఈ లోపు తన దగ్గర ఉన్న మనీ అయితే మిస్ అయిందంట. మనీ మిస్ అయితే పాప మా మనీ మిస్ అయిపోయినాయి అని చెప్పి ఈ అమ్మాయి అనుకోకుండా ఫాస్ట్గా తీసేయడం వల్ల కిందన పడిపోయినాయి ఏంటో తెలీదు. ఇంకా ఆ మనీ కోసం పెట్టిందండి పెద్ద పెంట. నా మనీ ఇస్తావారా సత్తారా, నువ్వు ముట్టుకోవడం వల్ల మిస్ అయినాయి అని చెప్పేసి ఇంతకీ అంతరార్థం చేసిన తర్వాత సార్ అయితే ఆఫీస్లోనే పోయినాయి కదా, ఆ మనీ ఏదో మనం